క్రికెట్లో 11 మంది ఆడతారు. అందరికీ బ్యాట్ ఉంటుంది. అందరికీ బంతి ఒకటే వస్తుంది. కానీ ఎందుకు లక్షల మంది ఒకే వ్యక్తి పేరు అరుస్తారు? ఎందుకు ఒక ఆటగాడు మైదానంలోకి వస్తే స్టేడియం మొత్తం లేచి నిలబడుతుంది? ఎందుకు ఓడిపోయే మ్యాచ్ కూడా అతను గెలిపించగలడు? దేవుడు అతనికి ప్రత్యేక శక్తి ఇచ్చాడా? లేక ప్రపంచం నిద్రపోతున్నప్పుడు అతను చేసిన కష్టం అతన్ని ఈ స్థాయికి తీసుకెళ్ళిందా? ఈరోజు విరాట్ కోహ్లీ జీవితంలోని ఆ రహస్యాన్ని తెలుసుకుందాం. కోహ్లీ వద్ద అత్యంత ప్రమాదకరమైన ఆయుధం బ్యాట్ కాదు, అది అతని మనస్సు. చాలామంది గెలవాలని కోరుకుంటారు, కానీ కోహ్లీ గెలవడం కోసం జీవిస్తాడు. మిగతా వాళ్ళు మ్యాచ్ ఆడతారు, కోహ్లీ మాత్రం ప్రతి బంతిని యుద్ధంలా చూస్తాడు. అతను ఒక రన్ కోసం కూడా పరిగెడతాడు, ఎందుకంటే అతనికి చిన్న విజయం కూడా పెద్ద విజయానికి దారితీస్తుందని తెలుసు. ఒకప్పుడు కోహ్లీ కూడా సాధారణ యువకుడే, కానీ ఒకరోజు అతను ఒక నిర్ణయం తీసుకున్నాడు. నేను ప్రపంచంలోనే అత్యుత్తమ ఆటగాడిని అవుతానని. ఆ రోజు నుంచి అతని జీవితం మారిపోయింది. ప్రజలు పార్టీలు చేసుకుంటున్నప్పుడు అతను జిమ్లో చెమటోడ్చాడు. ప్రజలు నిద్రపోతున్నప్పుడు అతను తన శరీరాన్ని మనసును బలంగా తయారు చేసుకున్నాడు. అందుకే అతను అదృష్టంతో కాదు, క్రమశిక్షణతో ఎదిగాడు. చాలామంది ఒత్తిడిని చూసి భయపడతారు, కానీ కోహ్లీ అతను ఒత్తిడిని ఇంధనంలా వాడుకుంటాడు. లక్షల మంది చూస్తున్నారు, దేశం మొత్తం ఆశలు పెట్టుకుంది, అయినా అతడు కూలిపోడు. ఎందుకంటే అతను తనపై తాను నమ్మకం పెంచుకున్నాడు. ప్రపంచం నిన్ను నమ్మకపోయినా పర్వాలేదు, నిన్ను నువ్వు నమ్మితే చాలు అని అతని జీవితం చెబుతుంది. చాలామంది అంటారు దేవుడు కోహ్లీని ఆశీర్వదించాడు అని. అది నిజమే కావచ్చు, కానీ ఒక విషయం గుర్తుంచుకోండి, దేవుడు అవకాశం ఇస్తాడు, కానీ కష్టం మనమే చేయాలి. విత్తనం దేవుడు ఇస్తాడు, చెట్టుగా పెంచేది మనమే. కోహ్లీకి కూడా ఎన్నో పరాజయాలు వచ్చాయి, విమర్శలు వచ్చాయి, ఫామ్ పోయింది, ఆటలో ఫామ్ అంతా పోయింది. కానీ అతను ఆగలేదు, మళ్ళీ లేచాడు, మళ్ళీ పోరాడాడు. అందుకే ఈరోజు ప్రపంచం అతన్ని గౌరవిస్తుంది. కోహ్లీ కథ మనకు ఒక విషయం నేర్పుతుంది. ప్రత్యేక శక్తులు ఉన్నవాళ్ళు గెలవరు, ప్రత్యేక క్రమశిక్షణ ఉన్నవాళ్ళు గెలుస్తారు. అదృష్టం ఉన్నవాళ్ళు గెలవరు, అదృష్టం వచ్చే వరకు కష్టపడే వాళ్ళు గెలుస్తారు. ప్రపంచం మొత్తం నిన్ను తిరస్కరించినా నిన్ను నువ్వు నమ్మితే చాలు, ఒకరోజు నీ కథ కూడా కోట్ల మందికి స్ఫూర్తిదాయకంగా మారుతుంది. అందుకే ఈ రోజు నుంచే నిర్ణయం తీసుకో, నేను పరిస్థితులకు బానిసను కాదు, నా భవిష్యత్తుకు నేనే సృష్టికర్తను. కోహ్లీని దేవుడు విజేతగా సృష్టించలేదు, ప్రతిరోజు చేసిన కష్టం అతని విజేతగా మార్చింది. మీకు ఈ వీడియో నచ్చితే, మీలో కొత్త ఆలోచనను రగిలించి ఉంటే ఈ వీడియోను లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి. ఇలాంటి జీవితాన్ని మార్చే మోటివేషన్ వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను తప్పకుండా నొక్కండి. మళ్ళీ మరో స్ఫూర్తిదాయకమైన వీడియోతో కలుద్దాం. అంతవరకు కలలు కనండి, కష్టపడండి, గెలిచి చూపించండి. జై హింద్.